డాక్టర్లు చదువుకునేవా ల్యాబ్లా ఇవి ల్యాబ్లా మెడికల్ ల్యాబ్లా ఓపీ సెంటర్ ఇదేనా డాక్టర్లు కూర్చొని ఆఫీస్ రూము ఆపరేషన్ థియేటర్లు ఇవేనేమో అన్నీ చూడండి ఆహో ఓహో అంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి అన్ని పరిస్థితులు ఇంతే చెప్పుకోవడానికి సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకోవడానికి ప్రజల సొమ్ము దోచుకోవడానికి మరి ఆహో ఓహో బిల్డింగ్లు ఇవేనేమో చూడండి మరి మెడికల్ కాలేజు మెడికల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో. ఈ పెనుగొండ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రి సవితమ్మ పిచ్చి ఎంతగా ముదిరింది అంటే కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కాకుండా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ ప్లింత్ బీమ్లు ఉన్నాయి ఫౌండేషన్స్ ఉన్నాయి ప్లింత్ బీమ్ ఫౌండేషన్ ఇక్కడ ఇవన్నీ చూపించి ఆమె కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అయినా కూడా ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ని చూపిస్తూ పని కూడా ఎక్కడ కూడా సాగలేదు ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి ఏముంది అని మాట్లాడుతూ ఉంది ఈ సవిత. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటూ ఆమె ఇంతవరకు వచ్చి కేవలం ఇది మాత్రమే చూపించి ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కడ కూడా చూపించకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుగా పట్టే విధంగా ఆమె చేస్తూ ఉంది. అంటే నిజంగా ఈమె హాఫ్ నాలెడ్జ్ సవిత అని పెనుగొండ మొత్తము పిలుస్తారు ఆమెని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె హాఫ్ నాలెడ్జ్ ఒక మంత్రి అని అందరికీ కూడా తెలిసిపోయిన విధంగా ఆమె ప్రవర్తించింది. ఈరోజు సవితనే అడుగుతున్నాను, చూడమ్మా నువ్వు చూపించింది ఇది ఏది కూడా వర్క్లో ప్రోగ్రెస్ జరగలేదన్నావు, మళ్ళీ ఇదే స్థలంలో ఈ 68 acres విత్ లొకేషన్ లాటిట్యూడ్ లాంజిట్యూడ్ ఎవరన్నా మేధావులు వచ్చి తీసుకున్నా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది జరిగింది కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది మనం చూపించవచ్చు కదా, ఎందుకు చూపించలేకపోయినావు? అంటే ప్రజలందరికీ కూడా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పినావు? నువ్వు అబద్ధాలు అయితే కన్నార్పకుండా అబద్ధాలు చెప్తావు అని పెనుగొండ ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రపంచ రాజధాని కంటే ఎక్కువే జరిగినట్టుంది అక్కడ కన్స్ట్రక్షన్. అదే అమరావతిలో కంటే బాగానే జరిగింది, ఆ మాత్రం జరిగింది కదా. ఎన్ని 17లో అన్నీ 11 అయిపోయాయి ఆల్రెడీ, కన్స్ట్రక్షన్ అయిపోయాయి, 6 క్లాసులు అయిపోయాయి. మిగిలిన వాటిలో వీటిని పూర్తి చేసుకుంటే మన విద్యార్థులకి మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి, మన పేదలకు వైద్యం అందుతుంది, మన విద్యార్థులు ఇక్కడే చదువుకుంటారు, ఎక్కడికి వెళ్ళరని. కానీ దానిపైన విషయం చెప్పడం ఏంటి? మేడం గారు అయితే సవిత గారు నాకు అర్థం కాలేదు, ఆ విధంగా మాట్లాడడం ఏంటి సార్? వెంకటరెడ్డి గారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. మీరు అమరావతి అన్నారు కాబట్టి జగన్ గారు కట్టిన మెడికల్ కాలేజీలు లేదంటే జగన్ గారు కట్టుతున్నటువంటి మెడికల్ కాలేజీల్లో కొంత ఏదైతే పూర్తి అవ్వాల్సినవి ఉన్నాయో వాటిలో అయితే రోజు నీళ్ళు ఎత్తిపోడేటటువంటి మోటార్లు అయితే పెట్టట్లేదు. ఎక్కడ రోజు నీళ్లు తోడేటటువంటి మిషన్లు ఏం పెట్టట్లేదు కదా అమరావతిలో పెట్టినట్టు. లేదు ఇక్కడైతే అదే మిషన్ లేవుగా. మేడం చూపించింది సవిత గారు వెళ్ళి చూసినా లేదంటే మా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గారు వెళ్ళి చూసినా ఇప్పుడు అమరావతిలో అంటే మనకు రోజు విజువల్స్ కనపడుతుంది, రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతమే ఉంది. అవును, ఏది ప్రపంచ స్థాయి రాజధానికి. అవును, ఇవి ఏమేమి ప్రపంచ స్థాయి అని చెప్పట్లా మేమేమి. పేదల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి బిల్డింగ్లు, పేదల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి దేవాలయాలు ఒక్కొక్క కాలేజ్ ఒక 500 కోట్ల నిర్మాణంతో చేపడుతుంది. అదేంటి లక్షల కోట్లతో చేపట్టే నిర్మాణాల దగ్గర రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతా ఉన్నారు. ఇక్కడ 500 కోట్లు పెట్టి నిర్మాణాలు చేయడానికి లాభసోపాలు పడతా ఉన్నారు, కానీ ఎక్కడ నీళ్ళు ఎత్తి తోడిపోసేది లేదు. ఎక్కడ అటాందుకు వాళ్ళు నీళ్ళు ఇంకిపోతాయి. ఎందుకంటే ఆ ఉన్నటువంటి ఎక్కడన్నా వర్షం పట్టి చిన్న గుంటలో నిలితే దాన్ని ఏదో ఆ ఫోటో చూపించి అంటే మంత్రివర్గం పోతుందని ఉన్నట్టుంది, అందుకని పాపం తాపత్రయపడతా ఉంది. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఈ రోజు నుంచి చంద్రబాబు వాళ్ళిద్దరిని పాపం అన్యాయంగా ఇరికిస్తున్నారు. ఈ రోజు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి కొత్త దాన్ని ఏమన్నా అదే మహిళ లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించేసి అందరికి రామారావు గారి మీద చెప్పులేయించి పార్టీని లాక్కున్నప్పటి నుంచి జయప్రదంగా జెండాలని ఏదైతే అకౌంట్ని తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం కదా. వాళ్ళ భార్య గారిని తిట్టారని ఏదో అన్నారని చెప్పి మొత్తం రోజు ఏడ్చి నాటకాలు ఆడింది కానీ ఈ రోజు వరకు వాళ్ళందరినీ పెట్టుకొని చూసే ఈ నీచ రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. దాని డెప్త్ నాకు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా ఎగిడిపుడుతుంది మనం దాని గురించి మాట్లాడుకుంటే. సబ్జెక్ట్లోకి వస్తున్నా, చరిత్రని చెరిపేస్తే చెరిగిపోయిద్దా చంద్రబాబు నాయుడు గారు? చెరిపేయాలనుకుంటున్నారు కదా. చెరిపేస్తే చెరగదు, మీరు చెరిపేస్తే చెరిగిపోయిద్ది అనుకుంటున్నారు. అలా అనుకుంటా, ఎందుకంటే చరిత్ర అంతా గుర్తుపెట్టుకోదు కాబట్టి. చరిత్రలో ఇదిగో పలానా రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు, పలానా విజయనగరం మెడికల్ కాలేజీ ఎవరు కట్టించారు, పలానా పులివెందుల మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు, లేదంటే పలానా ఏలూరు మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించారు అని అంటే చరిత్ర మొత్తం తరతరాలు గుర్తుండిపోతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర చెరిపేయాలనేటటువంటి నీ తాపత్రయం ఇంకా 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆ ముద్ర చెరిగిపోయిద్ది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడని ఈ రోజు కూడా చెప్పుకుంటాం.
పుస్తకాల్లో కూడా చదువుకుంటాం. అవును. రేపొద్దున రాజమండ్రి మెడికల్ కాలేజ్ పుస్తకాల్లో చదువుకుంటే పిల్లలకి ఏమొచ్చింది, ఫలానా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్ 15వ తారీఖున ప్రారంభించారు వర్చువల్ విధానంలో. విజయనగరంలో డైరెక్ట్గా ఆయన వెళ్ళి ప్రారంభించాడు. అదే రోజు 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించాడు. ఇది చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంష్తో సహా రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటే ఇదే ఉంటుంది చరిత్ర. పక్క తెలంగాణలోనో తమిళనాడులో చదువుకుంటే చరిత్ర ఉండదు. సో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది గుర్తుపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో నెక్స్ట్ తరాల్లో ఎవరు చదువుకున్నా ఏపీలో ఈ చరిత్ర చదువుకోవాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్లో చదివే ఎవరికైనా మరి చరిత్రహీనులుగా మిగిలిపోయి నిర్ణయం తీసుకుంటున్నారు, అది కూడా చరిత్ర అవుతుంది కదా, అది కూడా చదువుకోవాలి కదా వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరాలు నెక్స్ట్ తరాలు. 2014 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 56 ప్రభుత్వ రంగ సంస్థలు అనుకుంటా, 99 to 2004 మధ్య కేవలం 5 ఏళ్ళలో ప్రైవేటీకరణ చేశాడు. ఇప్పటికీ చదువుకున్నాగా ఆ చరిత్ర నిర్వీర్యం మూతలు అవన్నీ కాదు సార్. మొన్న 25 ఏళ్ళు అయినట్టుంది. ఏది వాళ్ళ మీద 3 చనిపోయారు కదా, చంపేశాడు కదా కాల్పులు చేసి బషీర్బాగ్లో. చరిత్ర చెప్పుకోవట్లేదు మనం. సో ఎక్కడికి పోయింది ఇది చరిత్ర. ఇది ఒక్కసారి చూడాలి. ఇది జూమ్ చేసి చూపించాలి. సరిగ్గా ఇదే రోజు 2 సంవత్సరాల క్రితం, ఇదే రోజు 2 సంవత్సరాల క్రితం అంటే సెప్టెంబర్ 15, 2023న ఏదైతే ఇది మిగిలిన పత్రికల్లో కూడా ఉంటుంది. సో ఇది చూస్తే మీకు చూడండి, నేడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం. ఆ విజువల్స్ కూడా చూడండి. పూర్తయినటువంటి, మేము పూర్తిగానే ప్రారంభించాల, పూర్తయినటువంటి బిల్డింగులతో సహా అంటే చూడండి 5 అలాగే ఉంచండి. ఎస్, ఈ 5 జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తూ 2023 సెప్టెంబర్ 15. ఎస్, 2023 సెప్టెంబర్ 15 సరిగ్గా ఇదే రోజు 2 ఏళ్ల క్రితం. దాంట్లో ఇంకో 2వ పేజీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిగిలిన కడుతున్నటువంటి దాంట్లో మీరు విజువల్స్ చూస్తే కొన్ని నిర్మాణాలు పూర్తి. పైన లెఫ్ట్లో చూడడానికి జూమ్ చేసి పులివెందుల మెడికల్ కాలేజీ అద్భుతంగా పూర్తయిపోయింది. అది పూర్తయినాయి. తర్వాత అది కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 60%, కొన్ని మీరు అన్నట్టుగా తర్వాత ఏదైతే 2025-26 అకాడమిక్ ఇయర్ ప్రారంభించాయి అవి కొన్ని ఆ దశల్లోనే ఉన్నాయి. అది కూడా క్లియర్గా సార్ ఈ చివరి పిడుగురాళ్ళ ఇదంత క్లారిటీగా మేమే మొత్తం 17 మొత్తం 100% కట్టామని చెప్పాలా. ఇది 3 సంవత్సరాల ప్రాసెస్. దానిలో భాగంగా మొదటి సంవత్సరం 5 మెడికల్ కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయాలైతే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం పాడేరు, అది కూడా ఒక 50 సీట్లకు మాత్రమే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ని రిక్రూట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు హాస్పిటల్లో 6 నెలలు ఓపీ జరిగితేనే మెడికల్ కాలేజీకి అడ్మిషన్లు తీసుకోవాలి. ఓకే. సో మీరు అన్నట్టుగా అక్టోబర్ సెప్టెంబర్ 2024 స్టార్ట్ చేసింది. వాళ్ళ అధికారంలోకి వచ్చేప్పుడు 3 నెలలే కదా. అవును, వాళ్ళు వచ్చింది జూన్లో. సో అది అక్టోబరు అంటే ఎంత, దాంట్లో 4 నెలలు కూడా లేదు. అంటే అంతకుముందు నుంచి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డాక్టర్లు వీళ్ళందరినీ ఏదైతే రిక్రూట్ చేశారు. కానీ పాపం ఈనాడు ఆంధ్రజ్యోతిలో పాపం ఇవన్నీ దొరకవేమో అనుకున్నారు వాళ్ళు. పాపం వాళ్ళు కూడా తప్పదు కదా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినప్పుడు వేయాలి కదా. దాంట్లో ఒకసారి చూడండి సార్, చిన్నగా ఆ రోజు పత్రికల్లో గ్రామ స్థాయికి, ఇది ఆంధ్రజ్యోతి, గ్రామ స్థాయికి మరింత వైద్య సాయం, విజయనగరంలో మెడికల్ కాలేజీని ప్రారంభించిన జగన్ వర్చువల్గా మరో 4 కాలేజీలు. ఆంధ్రజ్యోతి, విజయనగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు, మరో 4 వైద్య కళాశాలని. ఇది ఏదైతే ఆంధ్రజ్యోతి. ఈనాడు విజయనగరంలో వైద్య కళాశాలను ప్రారంభిస్తున్న జగన్, దాంతోపాటు మరో 4 కాలేజీలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక చాలా మంచి మాట చెప్పారు సార్, ఇప్పటికీ ప్రజల మనసులో గుర్తుండిపోయేటటువంటి మాట. నాట్ ఆల్ ఏంజల్స్ హ్యావ్ వింగ్స్, సమ్ హ్యావ్ సెథస్కోప్స్. దేవతలంటే రెక్కలున్న వాళ్ళు మాత్రమే కాదు, సెథస్కోప్స్ ఉన్న వాళ్ళు కూడా. అంటే సెథస్కోప్ పట్టుకున్నటువంటి డాక్టరు దేవతతో మనకు సమానం, దేవులతో మనకు సమానం. అంటే మెడికల్ కాలేజీలను ఆయన దేవాలయాల్లాగా భావించాడు. అంటే ఒక గుడో లేదంటే ఒక చర్చో ఒక మసీదో అలాంటి దేవాలయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని భావించి వాటిని బిగిన్ చేస్తూ అన్నటువంటి మాటలు. కానీ దీన్ని ఆపేయాలని ముందు నుంచే వాళ్ళు కుట్ర సార్. ఇది జరిగినటువంటి కుట్ర ఇప్పుడు కాదు, వీళ్ళు అధికారంలో రాగానే ఇమీడియట్గా జరిగింది. దానిలో భాగంగా చూస్తే 11/9/2024 అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లో పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి చంద్రబాబు నాయుడు సర్కార్ రాసినటువంటి లేఖ. అలానే పనులు ఆపేయాలంటూ, ఏది ఇప్పుడు ఆమె చూపించింది కదా మహిళా మంత్రి పెనుగొండ, ఆ పనులు ఆపేయమని చెప్పి లేఖ రాశారు. ఎక్కడ ఎవరు రాసింది అక్కడ చూసే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీ ఎంఎస్ఐడిసి అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ లేఖ పంపించి ఆదోని పెనుగొండ 2 మెడికల్ కాలేజీలు మీరు ఆపేయండి, ఏం పనులు చేయొద్దు, ఎందుకంటే ఈ ప్రైవేట్ వాళ్ళకి మేము అమ్మేస్తున్నాం. మరి ఇప్పుడు మాట్లాడాల్సిన సవితా గారు అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి, ఒక బీసీ మంత్రిగా మహిళా మంత్రిగా ఉండి
మీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పనులు ఆపమని సంవత్సరం క్రితం సార్, ఇది ఎప్పుడు లేఖ చూడండి, 3/9/2024 సరిగ్గా సంవత్సరం క్రితం పనులు ఆపేయమన్నారు. అదే సంవత్సరం క్రితం పనులు జరిగి ఉంటే ఈ సంవత్సరం పాటు అది కంప్లీట్ అయ్యేది కదా. సో ఇది దీంతో పాటు మనం చూస్తే 23/1/2025 అంటే దాదాపు 9 నెలల క్రితమే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రభుత్వ మెడికల్ కాలేజీని సేఫ్ క్లోజర్ కోసం కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే మీరు అన్నట్టుగా ఇందాక ఒక మాటతో నేను ముగిస్తాను, ఎందుకంటే పీపీపీ అంటున్నారు సార్ మాట్లాడితే వీళ్ళు. ఏంటి పీపీపీ అంటే, ఒక పీ అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే మనం ప్రజల ఆస్తులు అంటాం, ఒక పి ప్రజల ఆస్తుల్ని, రెండో పి ప్యాకేజీల కోసం, మూడో పి ప్రైవేట్ వారికి అమ్మేయటం. ఇదే పీపీపీ అంటే ప్రజల ఆస్తుల్ని ప్యాకేజీలు తీసుకొని, లంచాలు తీసుకొని, ఏదైతే మీ డబ్బుల కోసం మీరు వెనకేసుకునేటటువంటి ప్యాకేజీల కోసం హోల్సేల్గా ప్రైవేట్ వాళ్ళని అమ్మేయటమే పీపీపీ. ఇది పీపీపీ విధానం. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్న అబ్రివేషన్ ఆయన చెబుతున్న అబ్రివేషన్ సార్. ఎందుకంటే ఈ రోజు కాదు సార్, ఎందుకంటే మచిలీపట్నం 64 ఎకరాలండి, ఏలూరు 25 ఎకరాల్లో ఉంది, రాజమండ్రి 33 ఎకరాలు, నంద్యాల 51 ఎకరాలు, పాడేరు 35 ఎకరాలు, పులివెందులు 51 ఎకరాలు, ఆదోన్ 60 ఎకరాలు, మదనపల్లి 99.4 ఎకరాలు, అంటే 100 ఎకరాలు. 100 ఎకరాల్లో ఉన్నటువంటి మదనపల్లి కాలేజీని మీరు ఈరోజు పీపీపీ విధానంలో ఎకరం 100 రూపాయలకి సంవత్సరానికి లీజుకి ఇస్తారంటే 66 సంవత్సరాల పాటు. అంటే ఏమొస్తుంది, ఈ 100 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనం, అంటే ప్రభుత్వ భవనాలు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నిటికీ వచ్చే రెంట్ అంతా 10,000. దీన్ని ఏమంటారు సార్, ప్యాకేజీలు తీసుకొని అమ్ముడు పోయి మీరు అమ్ముతున్నారని అంటలేదా? మీరు దోచుకోవడం కోసం ఈరోజు ప్రజల దేవాలయాలుగా ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులు ధర్మాసుపత్రులు అనుకుంటాం, అక్కడికి వెళ్తే మా ప్రాణాలు కాపాడుతారనేటువంటి భరోసా ఉంటుంది. సో అక్కడికి ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా ముందు తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి. అలాంటి వాళ్ళని ఈరోజు మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎకరం 100 రూపాయలకు అమ్ముతున్నారంటే అసలు మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. కడుపు తరుక్కుపోతుంది. 75 ఏళ్ళ వయసు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఇదేనా మీ విజన్? 100 రూపాయలకి ఎకరాన్ని, అంటే హోల్సేల్గా మెడికల్ కాలేజీని 5,000కో 10,000కో అమ్మేసేదాన్ని ఎవడన్నా విజన్ అంటారా? ప్రజల మీద మీరు కక్కుతున్న విషయం అంటారా? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోకపోతే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతుందో చూశారు కదా, అది దయచేసి ఆంధ్రప్రదేశ్లో రాకూడదని కోరుకుంటున్నాం ప్రజల నుంచి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలని రాష్ట్రం కోరుకుంటున్నాం. అటువంటి పరిస్థితులు దయచేసి, ఎందుకంటే ఏందండి ఇది 50 ఎకరాలు 5,000 ఏమొస్తుంది? 5,000 100 ఎకరాలని 10,000 రూపాయలకి సంవత్సరానికి లీజుకి ఇస్తారా? అంటే 66 ఏళ్ళు ఎంత వస్తుంది? కట్టడానికైనా ఖర్చు ఎంత? దాని పర్మిషన్స్ తెచ్చుకోవడం చాలా కష్టం సార్. అది ప్రైవేట్ వాళ్ళు ఎంత కష్టపడో అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈ రకాలుగా తెచ్చుకుంటారు. అన్ని వస్తువులు కల్పించి వాళ్ళ చేతిలో పెట్టడం 10 రూపాయలకి 100 రూపాయలకి. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి సంబంధించి కూడా క్లియర్ గా, జగన్మోహన్ రెడ్డి గారు వాటికి సంబంధించి డబ్బులకు సంబంధించి కూడా ఏదైతే నాబార్డ్ నుంచి వాటన్నిటి నుంచి డబ్బులు కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. 8,400 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆల్రెడీ. రైట్.